హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్లో అయితే మాత్రం ఎవరికోళ్ళు అయితే సమాధి అయితే చనిపోయేటట్టు అయితే ఉన్నారు. దేనికనంటే ఆ గేమ్స్ అనేది అట్లా ఉంటుంది. డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళడానికి అయితే ఒక అవకాశం అని చెప్పి ఇస్తున్నా అని చెప్పి ఒక గేమ్ అయితే పెట్టిండు. ఆ గేమ్లో మొత్తం టబ్బులు ఉన్నాయి. ఆ టబ్బుల్లో నీళ్ళు పోసేసి ఆ టబ్బులు మొత్తం నింపితే ఎవరైతే యాంటీగా ఉంటారో వాళ్ళు ఇప్పుడు సపోజు ఇప్పుడు నేనున్నాను అనుకో, ఒక టబ్బులో నేను నచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు, పక్కన ఉన్న టబ్బులో నీళ్ళని తీసుకొచ్చి నా దాంట్లో పోతారు. అట్లా ఆ నీళ్ళలో ఆ ఫ్లోటింగ్ తట్టుకోలేక నేను లేచి ఆ కింద నేల కానకూడదంట. ప్లస్ ఇట్లా లేచి కూర్చున్నా కానీ, ఆ టబ్లో నుంచి లేచి కూర్చున్నా కానీ ఎలిమినేటెడ్. అట్లా ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారిని లోరా గారు అయితే వాళ్ళిద్దరికైతే టఫ్ ఫైటింగ్ అయితే ఈరోజు అయితే ఉంటుంది. అట్లానే ఈరోజు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకైతే టైం బాగాలేదని చెప్పచ్చు. ఎందుకనంటే రేపొద్దున ఎలిమినేషన్లు ఉన్నాయి. రేపు ఎలిమినేషన్ ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ కూడా ఉంది కాబట్టి రేపొద్దున ఎక్కువ టైమింగ్ వస్తుంది, ఎక్కువసేపు డ్యూరేషన్ ఒకటి ఉంటుంది కాబట్టి ఎలిమినేషన్ ఉంది. ప్లస్ డబుల్ ఎలిమినేషన్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రేపు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చిన ప్రోమోని చూస్తే మాత్రం డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇద్దరైతే పక్కాగా అయితే బయటికి వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చిన కాంటెస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళకైతే మీరైతే ఓటింగ్ చేయండి. ఓటింగ్ చేస్తేనే వాళ్ళు సేఫ్లో ఉంటారు. ఫైర్ స్ట్రీమ్ అని చెప్పి ఒక గేము. ఆ గేమ్లో ఇప్పుడు నేనంతా చెప్పిందంతా ఆ గేమ్కి సంబంధించిందే. ఫైర్ అని అన్నాడు, తీసపోయి నెలలో పడేసిండు బిగ్ బాస్ అయితే. నిన్న ఆడింది కూడా, నిన్న 2 గేమ్లు ఆడారు. ఒకటి హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లో నుంచి వచ్చేది, అది కూడా చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి, అది చాలా బాగుంది. నైట్ పెట్టాను. ఈరోజైతే ఇంకా ఇద్దరైతే ఎలిమినేషన్ అయిపోతున్నారు, ఒక్కళ్ళైతే కాదు. ఇద్దరు ఎలిమినేషన్ అయ్యేది మాత్రం నేనైతే మీకు వీడియో పెడతాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఎవరైతే ఎలిమినేషన్ అవుతున్నారు అనేది చెప్పేది కూడా ప్రతిసారి నేనైతే చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళే అవుతున్నారు. ఒకసారి నేను చెప్తాను. ఈరోజైతే ఎలిమినేషన్ ఉంటాయి. ఈరోజు అంటే సపోజ్ రేపు వస్తుంది ఎలిమినేషన్ ప్రోగ్రామ్, టీవీలో రేపు వస్తుంది. కానీ నేను మీకు ఈరోజు మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారు అనేది కూడా నేను చెప్తాను. అట్లానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో కూడా సెలబ్రిటీస్ ఉన్నారు, కామనర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు 2 గ్రూపులు ఉన్న మొత్తం 6 వస్తారు. వాళ్ళ 3, వీళ్ళొక 3. సెలబ్రిటీస్ 3, కామనర్స్ 3 వస్తారు. వాళ్ళల్లో లేడీస్ 3, జెంట్స్ 3, మొత్తం 6 అయితే వస్తున్నారు. 6 ఎవరు వస్తున్నారు ఏందనేది కూడా నేనైతే ఫుల్ వీడియో తీసి పెట్టాను. ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. దాంతో పాటే మన వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి బ్రో. లైక్ చేస్తే కొంచెం పుషింగ్ అవుతుంది వీడియో, ఓకేనా? అట్లానే మీకు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అట్లానే మా వీడియోస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మీరు చెప్పండి, ఓకేనా? కొంచెం లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము వీడియో తీయడానికి కొంచెం చాలా ఇబ్బంది అయితే పడుతుంది. ఇబ్బంది అంటే ఏం లేదు కానీ అంతా తీయటం, దాని గురించి స్టడీ చేయటం, మొత్తం దాని గురించి తెలుసుకొని అడగోలుగా మనం మాట్లాడకూడదు కదా. అంత నిజం ఉండాలి. నిజం ఉంటేనే, ఇప్పుడు నొప్పి ఉంటేనే పొగ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు ఆడ నిజం లేకపోతే మనం ఏమీ చెప్పలేము. ఆడ ఉంటుంది కాబట్టి నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ అది జరుగుతుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ కూడా నేను ముందే ఒకరోజు ముందు నేను చెప్తా ఉన్నాను. ప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పాను. తర్వాత హరిష్ గారు ఎలిమినేషన్ అవుతారని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్గా అయ్యే జరిగింది చెప్పాను. అట్లానే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ కొంచెం అట్లానే నేను వీడియో కూడా చాలా కేర్గా తీసుకొని అయితే చేస్తున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ సాయంత్రం టీవీలో వచ్చే ప్రోగ్రాం మాత్రం మామూలుగా ఉండదు. స్టార్ మాలోనైతే నైట్ 9:30కి వస్తుంది. జియో హాట్స్టార్లో అయితే 24 hours రన్నింగ్ అవుతుంది. జియో హాట్స్టార్లో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.